స్వామి, పసిమొక్కల్లాంటి ఈ జంటను విడతీయకు. అవసరమైతే నా ప్రాణాలు తీసుకెళ్ళు. నిండు నూరేళ్ళు ఈ జంట చల్లగా ఉండాలని దీవించు స్వామి. ఏడుకొండలవాడా. మావయ్య, మావయ్య, మావయ్య. అమ్మ రవి, బాధపడకమ్మా. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? చాలా సంతోషంగా ఉంది. కుటుంబం కోసం, నా కుటుంబం కోసం త్యాగం చేస్తే ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడు తెలిసిందమ్మా. అందుకే నా అన్నయ్యలు దేవుళ్ళయ్యారు. మావయ్య, మా కోసం, మా బిడ్డ కోసం మీరు. నాకేం కాదయ్యా, పాపిని కదా. నిండు నూరేళ్ళు ఈ భూమి మీద నన్ను ఉంచుతాడు. కాని నా అన్నయ్యలు దేవుళ్ళు. అందుకే ఆ దేవుళ్ళని ఈ దేవుడు ఓరవలేక నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లిపోయాడు. మావయ్య, ఏం కాదు, మీరు బాధపడకండి. రవి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. డాడీ, నా వల్ల కావట్లేదు డాడీ. ఒక్కో క్షణం కరిగిపోతుంటే నా ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకు. నీ రాఘవని ఆ తండ్రి ఖచ్చితంగా కాపాడతాడమ్మా, కాపాడతాడు. విశ్వాసం, ఇప్పుడు ఎలా రా? అమ్మాయి గారు, సాంగ్ లేకుండా నేను ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? అమ్మాయి గారు, ఒక్క నిమిషం ఉండండి, నేను చూసుకుంటాను కదా. అమ్మాయి గారు, ఇప్పుడు కానివ్వండి. Bum chick chick bum chick bum 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 chick chick bum chick bum bum chick bum bum చెయ్యి బాగా వంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాచుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగం ఏజెంట్ మరి పెంచేయగా ఈడు ఉరకలు వయసు మెరుపులు. అమ్మాయి గారు, ఇక పాలు తాగండి. అటు చిక్కగాను ఇటు పలచగాను లేకుండా తీసుకొచ్చా. వంటికి చెమటలు పట్టిందే నేను తాగలేనురా పాలు. మీకెందుకు పడతాయి? మీకు తిండి పెట్టినందుకు మాకు పడతాయి. ఏంట్రా కొంటాడు? ఏంటంటున్నావు అమ్మాయి గారు?